నిన్న జరిగినటువంటి క్లాస్లో మనం .NET ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాం. అయితే ఈరోజు C# తోటి ఎలా వర్క్ చేయాలి, C#.NETలో ఉన్నటువంటి బేసిక్స్ థింగ్స్ ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 10 క్లాసెస్ వరకు పట్టొచ్చు. ఈరోజు నుంచి స్టార్ట్ చేసి బేసిక్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా స్టార్ట్లో మీరు ఆల్ ప్రోగ్రామ్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే విజువల్ స్టూడియో మనకి ఇన్స్టాల్ అయి ఉంది. సో దీంట్లో ఇది ఎడిటర్ ఓపెన్ చేయడానికి అవసరమైనటువంటి షార్ట్కట్ అనమాట. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఐడిఈ ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీరు రైట్ క్లిక్ చేసి సెండ్ టు డెస్క్టాప్ షార్ట్కట్ డెస్క్టాప్ మీద మనం పెట్టుకోవచ్చు. సో ఇది క్లిక్ చేసినా సరే మనకి విజువల్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈరోజు మనం C#.NET లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు ఒకసారి ఐడిఈని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మెనూ బార్ ఉంది కదా, మెనూ బార్ అంటే MS ఆఫీస్లో మనకి మెనూ బార్, దాని కింద షార్ట్ కట్ మెనూ బార్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి కొన్ని లైక్ ఇక్కడ టూల్ బాక్స్ అని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేటప్పుడు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అని 2 విండోస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా విండోస్ ఉంటాయి, అవి మనం ముందు నేర్చుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి రీసెంట్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. రీసెంట్ ప్రాజెక్ట్స్ అంటే రీసెంట్గా మనం క్రియేట్ చేసిన లేకపోతే ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ ఒక 6 వరకు ఇక్కడ లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కిందకి వచ్చినట్లయితే గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంది. అంటే మనకి బేసిక్స్ గురించి ఏమైనా అవేర్నెస్ కావాలన్నట్లయితే ఈ లింక్స్ క్లిక్ చేసి మనం కొంతవరకు బేసిక్స్ ట్యుటోరియల్ రూపంలో చూసే ఛాన్స్ ఉంది. ఇంకా తర్వాత ఇక్కడ విజువల్ C# హెడ్లైన్స్ అని ఉంది కదా, ఇవి మనకి ఆ సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఇవి మనకి లోడ్ అవుతూ ఉంటాయి. ఇవి క్లిక్ చేసి కూడా మనం అంటే కొంతమంది ఆథర్స్ పోస్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ ఫీచర్స్ కానీ నేర్చుకోవచ్చు. ఇవి ఎడిటర్ గురించి సంబంధించింది. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఈరోజు మనం C#.NET ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఉన్నటువంటి బేసిక్స్ మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో హౌ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్, వెరీ సింపుల్, ఫైల్, న్యూ, తర్వాత ప్రాజెక్ట్. సో మీరు ఇక్కడ అప్డేట్ చేసినట్లయితే ప్రాజెక్ట్ ఉంది, వెబ్సైట్ ఉంది. అయితే వీటిలో ఏది తీసుకోవాలి? ఒకవేళ వెబ్ రిలేటెడ్గా మీరు ఏదైనా డెవలప్ చేయాలి అంటే ఒక వెబ్ సర్వీస్ అని లేకపోతే వెబ్సైట్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే వెబ్సైట్కి వెళ్ళండి. లేదా మిగతా సిచ్యువేషన్లో ప్రాజెక్ట్ అంటే ఒక కన్సోల్ అప్లికేషన్ కానీ విండోస్ అప్లికేషన్ కానీ ఒక క్లాస్ లైబ్రరీ కానీ మీరు క్రియేట్ చేయాలనుకుంటే కనుక ప్రాజెక్ట్కి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ మనకి వేరొక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా ఇక్కడ మరి C# ఉంది. మీరు అదర్ లాంగ్వేజెస్కి వెళ్తే ఇంకా ఇన్స్టాల్ చేస్తున్నటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఓన్లీ C# నెక్స్ట్ VB.NET మాత్రమే ఇన్స్టాల్ చేసాం కాబట్టి 2 కనిపిస్తున్నాయి మనకి. సో ఇక్కడ మనం C# వర్క్ చేయాలి. సో దాట్ C# సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇంకా రైట్ సైడ్కి వచ్చినట్లయితే టాప్లో ఇక్కడ మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. సపోజ్ మీరు 2.0కి సంబంధించి అప్లికేషన్ అంటే సపోర్ట్ చేసే అప్లికేషన్ డిజైన్ చేయాలనుకుంటే 2.0 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే యాస్టీస్గా 3.5 అంటే హయ్యర్ వర్షన్ ఎడిటర్ యూజ్ చేసి మనకు కావాలి అనుకుంటే లోయర్ వర్షన్కి సంబంధించిన అప్లికేషన్ కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. ఇంకా కిందకి వచ్చినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. అంటే మీరు విండోస్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే విండోస్ ఈ టెంప్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. క్లాస్ లైబ్రరీకి ఇది. సో ASP.NET అప్లికేషన్కి అది, వెబ్ సర్వీస్కి, WPFకి, సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ముందు ఎగ్జాంపుల్ చూస్తాము. అయితే ఈరోజు మనం క్రియేట్ చేయవలసింది కన్సోల్ అప్లికేషన్ కాబట్టి కన్సోల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని కిందకు వస్తున్నాం. సో ఇక్కడ నేమ్ అంటే వీ నీడ్ టు గివ్ అంటే మనం ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ప్రాజెక్ట్ నేమ్ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, నో ఇష్యూ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మై యాప్ అని ఇస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది క్యామెల్ కేస్లో ఇచ్చాను నేను. ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ అంటే ఇలా ఫాలో అవ్వడం మనకి కొన్ని విషయాల్లో మంచిది అవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి లొకేషన్ అంటే ప్రాజెక్ట్ మనకు సంబంధించిన ఈ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవ్వాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బ్రౌజ్కి వెళ్ళినట్లయితే మీరు ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో నేను D డ్రైవ్లో సో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, కార్తీక్ అని.
సో ఈ కార్తీక్లో దీన్ని నేను స్టోర్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. తర్వాత మనం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ సొల్యూషన్ అని ఉంది. సొల్యూషన్ అంటే బేసిక్గా సొల్యూషన్ అనేది టాప్ లెవెల్ హైరార్కీ. అంటే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక సొల్యూషన్లో ఇది ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఇది ప్రాజెక్ట్ అనమాట. అంటే సొల్యూషన్లో మనం ఎన్ని ప్రాజెక్టులు కావాలితే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సొల్యూషన్ అనేది టాప్లో ఉంటుంది, దాంట్లో మనం ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అలా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. చెక్ బాక్స్కి వచ్చినట్లయితే ఇది బై డిఫాల్ట్గా చెక్ చేసి ఉంటుంది. సో ఇది చెక్ చేసి ఉంటే వాట్ హ్యాపెన్స్, ఏమవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పాత్లో ఈ ప్రాజెక్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో ఫైల్స్, మన ప్రాజెక్ట్ ఫైల్స్ స్టోర్ అవుతాయి. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఫైల్స్ అన్నీ కూడా కార్తిక్ ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి అనమాట. సో లేదు, దాన్ని చెక్ చేసి వెళ్ళండి. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక డిఫాల్ట్ ఒక ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది. సో దిస్ వన్. అయితే ఈ డిఫాల్ట్ స్ట్రక్చర్ గురించి మనం ముందు మరొకసారి చెప్పుకున్నట్లయితే, సో మీ టాప్లో చూడండి, యూజింగ్ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జెనరిక్, యూజింగ్ సిస్టమ్ డాట్ లింక్, యూజింగ్ సిస్టమ్ డాట్ టెక్స్ట్ అని చెప్పేసి వీటిని ఏమని పిలుస్తామంటే మనం నేమ్ స్పేసెస్ అని పిలుస్తాం. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే సిలోను, C++లోను మనకి హెడర్ ఫైల్స్ ఉంటాయి కదా, హెడర్ ఫైల్స్ ఎలా ఉపయోగపడతాయో .NETలో నేమ్ స్పేస్ అలా అనమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రింట్ఎఫ్ అనే ఒక మెథడ్ మనం యూజ్ చేయాలంటే సి లాంగ్వేజ్లో ఖచ్చితంగా పైన include stdio.h అనేది మనం ఇంక్లూడ్ చేయవలసి వస్తుంది. లేదు అంటే ఆ ప్రింట్ఎఫ్ అనే మెథడ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఫ్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏదైనా యూజ్ చేయాలనుకుంటే దాని రిలేటెడ్గా ఉన్నటువంటి నేమ్ స్పేస్ని మనం యాడ్ చేయవలసి వస్తుంది అనమాట. అంటే నేమ్ స్పేసెస్ అని పిలవబడే ఇవి సిలో మనకి హెడర్ ఫైల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ముందు మనం మరింత డిస్కస్ చేద్దాం. అయితే కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మన ప్రాజెక్ట్ నేమ్ మై యాప్ అని ఇచ్చాము, అదే నేమ్ తోటి ఒక నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. సో అంటే మన ప్రాజెక్ట్లో టాప్ లెవెల్ 1 ఏదంటే నేమ్ స్పేస్. సో వాట్ ఈజ్ నేమ్ స్పేస్? ఆ నేమ్ స్పేస్ అన్నది యాజ్ ఆఫ్ నౌ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేమ్ స్పేస్లో మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ రాయొచ్చు. క్లాసెసే కాదు, ఇంకా అదర్ థింగ్స్ కూడా ఉంటాయి, అవి ముందు మనం చూద్దాం. అంటే నేమ్ స్పేస్ కెన్ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు అలా దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నేమ్ స్పేస్ దాటి వచ్చినట్లయితే నేమ్ స్పేస్లో వాట్ వీ హ్యావ్ క్లాస్. అంటే నేమ్ స్పేస్లో ఏముంది, మనకి క్లాస్ ఉంది. సో క్లాస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఏముంది, ఇక్కడ మెథడ్ ఉంది. సో మీకు ఇది తెలుసు, ఇక్కడ మెయిన్ అని కనిపిస్తుంది, అంటే మెయిన్ మెథడ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ స్టార్టింగ్ విత్ మెయిన్ మెథడ్, ఎండింగ్ విత్ మెయిన్ మెథడ్. ఇది మనం సిలో నేర్చుకున్నది, C++లోను అలాగే జావాలో కూడా నేర్చుకుని ఉంటాం. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మనకి ఒక మెయిన్ మెథడ్ అవసరం. అది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ C++ కానీ జావాలో కానీ క్లాస్ ఒకటే మనకి టాప్, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి నేమ్ స్పేస్ అని మరొకటి యాడ్ అవుతాం జరిగింది. నేమ్ స్పేస్ అంటే ఏంటి? నేమ్ స్పేస్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు. సో వాట్ ఈజ్ క్లాస్ మెంబర్స్ ఏంటి, వాటి యూసేజ్ ఏంటి అనేది మనం ముందు చూద్దాం. అయితే ప్రజెంట్ క్లాస్ గురించి మనం అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటి, క్లాస్లో ఏముంది, మనకి ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ బై డిఫాల్ట్గా మనకి మెయిన్ మెథడ్ ఉంది. సో మెయిన్ మెథడే కాకుండా మీకు కావాలితే మనం ఓన్గా మెథడ్ కూడా ఇక్కడ రాయవచ్చు అనమాట. అయితే కమని చెప్పేసి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అలా చేయాలంటే మనం ఇక్కడ కన్సోల్ .write line అని చెప్పి దీంట్లో మనం ప్రింట్ చేయవలసినటువంటి మెసేజ్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక అదర్ లాంగ్వేజెస్కి .NETకి ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ మనం మ్యాప్ అంటే పాత్ మ్యాప్ చేయడం, లేకపోతే సమ్ సెట్టింగ్స్ ఏమన్నా చేయడం, ఇటువంటి ఏమీ ఉండదు. వెరీ సింపుల్ అనమాట. ఎలా అంటే మీరు ఇక్కడ డీబగ్కి వచ్చినట్లయితే ఇక్కడ స్టార్ట్ డీబగ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే చాలు మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. ఈ క్లిక్ చేస్తే 3 steps 1 by 1 జరుగుతాయి. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అది సేవ్ చేస్తుంది. సెకండ్ వచ్చేటప్పటికి
కంపైల్ చేస్తుంది అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఈ 3 స్టెప్స్ కూడా 1 బై 1 ఒక సింగిల్ కీ తోటి అయిపోతాయి. మీరు ఇది క్లిక్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ చూడండి షార్ట్ కట్ మెనూలో మనకి డివిడీలో ప్లే బటన్ లాగా ఒక ప్లే బటన్ ఉంది, ఇది క్లిక్ చేసినా సరే మనకి అవుట్పుట్ వస్తుంది. సో క్లిక్ చేశాను. సో వెల్కమ్ చూసారా, అబ్జర్వ్ చేసే ఉంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, అరే వెంటనే వెళ్ళిపోతుంది కదా, ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది? సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిలో కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో మీరు సి లాంగ్వేజ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. అవుట్పుట్ ప్రింట్ఎఫ్ వెల్కమ్ అని మీరు రాసినట్లయితే అవుట్పుట్ వస్తుంది, ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది. అక్కడ అవుట్పుట్ ఉండడానికి మనం ఏం చేస్తాము, గెట్ సిహెచ్ అని చెప్పేసి ఒక మెథడ్ని ఇలా ఇంక్లూడ్ చేస్తాం ప్రింట్ఎఫ్ తర్వాత. ఇక్కడ కూడా సేమ్ కన్సోల్ డాట్ రీడ్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఒకసారి, ఇప్పుడు విండో ఏమవుతుంది, మీరు క్లోజ్ చేసే వరకు కూడా అలాగే ఉంటుంది. క్లోజ్ చేయాలి లేకపోతే ఎంటర్ ప్రెస్ చేయాలి. సింపుల్ లాజిక్. గెట్ సిహెచ్ అంటే గెట్ క్యారెక్టర్, అంటే అది ఒక క్యారెక్టర్ ఎంటర్ చేసే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ రీడ్ అన్నది కూడా ఒక క్యారెక్టర్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేశారో మీరు ఇన్పుట్ ఇచ్చారనుకుని పాపం అది క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. ఓకే, ఇది అంటే ఈ 2 లైన్స్ రాసి మనం ఒక చిన్న మెసేజ్ని విండో మీద ప్రింట్ చేయొచ్చు స్క్రీన్ పైన. అంటే రీడ్ అన్నది అవసరం లేదు, బట్ స్క్రీన్ అన్నది స్టే బ్యాక్ అవ్వాలంటే కనుక మీకు ఈ రీడ్ అనే మెథడ్ కూడా రాయవలసి వస్తుంది. ఇది C#.NETలో ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే మనం దీన్ని మరింత డెప్త్గా చూసినట్లయితే రైట్ లైన్ అన్నది మెథడ్ అంటే ప్రింట్ఎఫ్లా. సో కానీ మరి ఈ కన్సోల్ ఏంటి, కన్సోల్ ఈజ్ ఏ క్లాస్. .NETలో ప్రతిదీ క్లాస్ రిలేటెడ్గానే ఉంటుంది. సో ఈవెన్ మనం డేటా టైప్స్ తీసుకున్నా అవన్నీ కూడా క్లాసెస్ కింద వస్తాయి అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్లాస్ ఇన్ .NET. ఓకే, సో ఈ కన్సోల్ అనేది క్లాస్. అయితే ఈ క్లాస్ ఎక్కడుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నేమ్ స్పేస్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు అని. అయితే ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పుకున్నాం, నేమ్ స్పేసెస్ అని చెప్పుకున్నాం. అంటే ఈ కన్సోల్ అనే క్లాసు ఈ నేమ్ స్పేసెస్లో ఏదో ఒక నేమ్ స్పేస్లో ఉంది. అదేంటి చూద్దాం. సో కన్సోల్ అని మీరు టైప్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లాస్ system.console. అంటే కన్సోల్ అనే క్లాస్ ఎక్కడ ఉందంటే సిస్టమ్ అనే నేమ్ స్పేస్లో ఉంది. సో మీకు ఇంకా ప్రూవ్ చేస్తాను చూడండి, టాప్కి వెళ్ళండి. సో ఈ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ని మనం నేను కామెంట్స్ పెడుతున్నాను. సో ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ ఇది. మీరు C#.NETలో సింగిల్ లైన్ కామెంట్ పెట్టాలంటే సేమ్ సిలో వాడినట్టుగానే ఈ 2 స్లాషెస్ వాడి మనం కామెంట్ చేయొచ్చు. మీరు అది కామెంట్ చేయగానే ఇక్కడ కన్సోల్ ఏమవుతుంది చూడండి, ఆటోమేటిక్గా కలర్ మారిపోతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, కామెంట్ తీసేస్తున్నాను. ఓకేనా, కలర్ మారింది కదా. సో మళ్ళీ కామెంట్ పెడుతుంటే కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. అంటే అవి మీరు కమెంట్ పెట్టినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అనేది కన్సోల్ అన్నదాన్ని ఐడెంటిఫై చేయట్లేదు అనమాట. సో ఈ సిచ్యువేషన్లో మీరు దీన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే సిస్టమ్ డాట్. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి, సిస్టమ్ డాట్. సో ప్రింట్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే, అయితే కన్సోల్లో ఒక్క క్లాస్ అయినా సిస్టంలో ఉంది అంటే లేదు, చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి అనేది మీరు చూడొచ్చు. చూడండి, సిస్టమ్ డాట్, చూడండి ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, నేమ్ స్పేస్ కెన్ హ్యావ్ అదర్ థింగ్స్, అంటే క్లాసెసే కాకుండా ఇంకా కూడా ఉండొచ్చు అని. అయితే నేమ్ స్పేసెస్లో ఏమేమి ఉండొచ్చు, నేమ్ స్పేస్ కెన్ హ్యావ్ ఇంటర్ఫేస్. దిస్ వన్ ఈజ్ ద ఇంటర్ఫేస్. చూడండి, అక్కడ సింబల్ బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, లేదా ఇక్కడ అతను డిస్క్రిప్షన్ ఇస్తాడు, ఇంటర్ఫేస్ సిస్టమ్ డాట్. ఓకే, తర్వాత ఇది వచ్చేటప్పటికి క్లాస్, ఇది వచ్చేటప్పటికి డెలిగేట్, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డెలిగేట్లోనే జెనరిక్ డెలిగేట్ అనమాట. ఇవన్నీ కూడా మనం ముందు నేర్చుకుంటాము. ఈజీగా మీరు కూడా, ఇది ఎన్యూమరేషన్, ఈజీగా మీరు కూడా ఐడెంటిఫై చేస్తారు. సో ఇది వచ్చి స్ట్రక్చర్ అనమాట. అంటే నేమ్ స్పేస్లో క్లాసెసే కాకుండా మిగతాయి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే నేమ్ స్పేస్లో
ఒక కన్సోల్ క్లాసే కాకుండా చాలా క్లాసెస్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం వాడవలసి వచ్చినప్పుడు సిస్టమ్ డాట్ అని చెప్పేసి రాయని అవసరం లేకుండా సింపుల్గా ఒక్కసారి దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇంపోర్ట్ చేస్తాం అనమాట. అప్పుడు మనం ప్రతిసారి ఇలా రాయవలసిన అవసరం ఉండదు. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే కన్సోల్ అనేది క్లాస్ ఎందులో ఉందంటే సిస్టమ్ నేమ్ స్పేస్లో ఉంది. ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇవి మనం ఎందుకు వాడాలి అన్న దానిపైన. ఓకే, నౌ టెక్నికల్గా కన్సోల్ గురించి డెఫినేషన్కి వచ్చినట్లయితే వీ కెన్ సే కన్సోల్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ క్లాస్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సిస్టమ్ నేమ్ స్పేస్. కన్సోల్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ క్లాస్, బిల్ట్ ఇన్ ద సెన్స్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఆల్సో వీ కెన్ సే. అంటే కన్సోల్ అనేది మైక్రోసాఫ్ట్ డెవలపర్స్ డిజైన్ చేసినటువంటి క్లాస్. అది ఎక్కడ ఉంది అంటే సిస్టమ్ నేమ్ స్పేస్లో ఉంది. సో ఇట్ హ్యాస్ ఫ్యూ స్టాటిక్ మెథడ్స్. ఓకే, అంటే ఈ కన్సోల్ క్లాస్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ అంటే ఎలా, రైట్ లైన్ ఒక మెథడు, రీడ్ ఒక మెథడు, అలా మనకి 21 మెథడ్స్ ఉన్నాయి, 19 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అన్నది మనం చూడొచ్చు. ఎలా అంటే కన్సోల్ డాట్. సో ఇలా చూస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి, ఇది ప్రాపర్టీ, ఇది మెథడ్. సింబల్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. అలా మీరు ఇవన్నీ 1 2 అలా కౌంట్ చేసుకున్నట్లయితే 21 మెథడ్స్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ కౌంటింగ్ చేసినట్లయితే మీకు 9 ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కన్సోల్ స్క్రీన్ తోటి వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి మనకి. సో సింపుల్గా ఎవరైనా డెఫినేషన్ అడిగితే మీరు ఒక 2 పాయింట్స్ చెప్పవలసి వస్తుంది. ద ఫస్ట్ వన్ ఈజ్ కన్సోల్ ఈజ్ బిల్ట్ ఇన్ క్లాస్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సిస్టమ్ నేమ్ స్పేస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ it has a few static methods to work with the console screen. ఓకే, సో ఏమేం మెథడ్స్ ఉంటాయి అన్నది మనం చూసినట్లయితే, సో ద ఫస్ట్ వన్ అంటే ఇక్కడ నేను అన్నీ డిస్కస్ చేయట్లేదు, ఏవైతే మనకు ఉపయోగమో వాటిని మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. రైట్ లైన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రైట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రీడ్, అండ్ fourth one is read line, fifth one is clear. సో దీస్ ఆర్ ద అంటే ఫ్యూ మెథడ్స్, అంటే మనకి యూస్ఫుల్ అయినటువంటి, అంటే ఇంకా ఉన్నాయి బట్ ఇవి మనకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి మెథడ్స్ అనమాట. ఓకే, నౌ చూడండి, రైట్ లైన్ రైట్కి డిఫరెన్స్ ఏంటి. సో మనకి జావాలో కూడా ప్రింట్ అనేటువంటి 2 మెథడ్స్ ఉంటాయి. ప్రింట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మెసేజ్ ఏమవుతుంది, అదే లైన్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. అదే ప్రింట్ అనుకోండి, నెక్స్ట్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇది ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు డిఫరెన్సెస్. సపోజ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ వెల్కమ్. సో తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ టు సమ్, ఓకే, మై కంపెనీ నేమ్ హియర్ ఐమ్ రైటింగ్ సృజన టెక్నాలజీస్. ఓకేనా, సో నౌ దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది, వెల్కమ్, దీని తర్వాత సృజన టెక్నాలజీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దిస్ టైమ్ ఐఎమ్ యూజింగ్ రైట్ మెథడ్, అంటే రైట్ లైన్ బదులుగా నేను ఏం చేస్తున్నా అంటే రైట్ అనే దాన్ని వాడుతున్నాను. సో ఈసారి మీకు ఈ 2 స్టేట్మెంట్స్ కూడా సింగిల్ లైన్లో కనిపిస్తాయి అన్నమాట, వెల్కమ్ సృజన టెక్నాలజీస్. So what is the difference between the right and right line? Whereas right will print the next output in the same line, right line వచ్చేటప్పటికి it will print the next output into the next line. ఇంకా సింపుల్గా చెప్పాలనుకుంటే, సో వెల్కమ్ అనే స్టేట్మెంట్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది, వెల్కమ్ తర్వాత బ్లింక్ అవుతుంది. ఓకేనా, సో నౌ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రైట్ లైన్ని యూజ్ చేస్తున్నాను. రైట్ లైన్ యూజ్ చేసినప్పుడు మీరు రన్ చేస్తే కర్సర్ ఇప్పుడు నెక్స్ట్ లైన్లో బ్లింక్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెల్కమ్ రైట్ అండ్ రైట్ లైన్. ఓకేనా, సో దట్ ఈస్. అయితే ఇంకా తర్వాత వచ్చేది రీడ్ అండ్ రీడ్ లైన్. సో ఈ మెథడ్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఇంకా మిగతా చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూడవలసి ఉంది. ఓకే కదా, సో
ఈ ఎగ్జాంపుల్ తర్వాత నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను. దానికి ఏం చేస్తాను అంటే వేరే క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ ఎడిషన్. ఓకే, అంటే ఇక్కడ నేను ఎడిషన్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ క్లాస్ ఎక్కడ క్రియేట్ చేయొచ్చు మీరు, లేదు అనుకుంటే సెపరేట్గా దీనిలాగానే వేరే పేజ్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా అన్నది చూద్దాం. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి నేమ్ స్పేస్ మీద రైట్ క్లిక్ చేయండి. ఓకేనా, దెన్ యాడ్ అని వస్తుంది. యాడ్లో న్యూ ఐటమ్, లేదు అంటే డైరెక్ట్గా న్యూ క్లాస్, మీ ఇష్టం. న్యూ ఐటమ్కి వచ్చినట్లయితే డిఫరెంట్ టెంప్లెట్స్ నుంచి మీరు క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ టెంప్లెట్స్ అనమాట, వీటిలోంచి క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ క్లాస్ 1.cs. వాట్ ఈజ్ సిఎస్ అంటే C# ఎక్స్టెన్షన్ ఆఫ్ ది దట్ క్లాస్ ఫైల్ అనమాట. కంపల్సరీగా మీరు ఇక్కడ నేమ్ మార్చుకోవచ్చు, బట్ .cs అనేది కంపల్సరీగా అలాగే ఉంచాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఎడిషన్ .cs దిస్. సో యాడ్ చేద్దాం. ఓకేనా, సో ప్రోగ్రామ్.cs ఇది వేరే పేజ్, ఎడిషన్.cs ఇది ఒక వేరే. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బై డిఫాల్ట్గా మెయిన్ మెథడ్ ఐడి క్రియేట్ చేసింది, ఇక్కడేమో మెయిన్ మెథడ్ లేదు. సో మనకి ఇంకా ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలియదు కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. అయితే కంపైలర్ ఎందుకు మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయలేదు వేరేది అంటే, ఒక అప్లికేషన్లో సో కంపైలర్ దట్ ఎన్విరాన్మెంట్ ఒక మెయిన్ మెథడ్ మాత్రమే అది మెయింటైన్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఎన్ని మెయిన్ మెథడ్లు అయినా ఉండొచ్చు, బట్ కంపైలర్కి మాత్రం ఒకటే మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ప్రోగ్రామ్.css ఒక మెయిన్ మెథడ్ ఉంది, ఎడిషన్లో కూడా ఒక మెయిన్ మెథడ్ ఉంది. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసినట్లయితే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే కంపైలర్కి కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట, ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలా అనేది. చూడండి ఇక్కడ చూపిస్తుంది మోర్ దెన్ 2 ఎంట్రీ పాయింట్స్ అని చెప్పేసి. సో మెయిన్ టు స్పెసిఫై టైప్ దట్ కంటైన్స్ ద ఓకే సి మోర్ దెన్ 1 ఎంట్రీ పాయింట్. అంటే కంపైలర్కి ఏ మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలా అన్నది కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. ఈ సిచ్యువేషన్లో అంటే వెరీ సింపుల్, can have n number of main methods, but we should give some indications to the compiler which main method has to execute. అంటే ఎన్ని మెయిన్ మెథడ్లు కావాలంటే అన్ని మీరు రాయొచ్చు, కాకపోతే మన కంపైలర్కి ఏ మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలా అన్నది ఇండికేట్ చేయవలసి వస్తుంది. ఎలా చేయొచ్చు అంటే, సో ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఇది డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి నేమ్ స్పేస్ మీద ప్రాపర్టీస్కి వెళ్ళచ్చు, లేదా ఇక్కడ ప్రాజెక్ట్ ట్యాబ్ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి కనిపించలేదు, ఇది ప్రాజెక్ట్ ట్యాబ్లో మై ప్రాపర్టీస్కి వెళ్ళచ్చు. ప్రాపర్టీస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మిగతా ఏమి మీరు చేంజ్ చేయకండి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్టార్టప్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, డ్రాప్ డౌన్ ఉంటుంది. సో బై డిఫాల్ట్గా ఇక్కడ నాట్ సెట్ అని ఉంటుంది. డ్రాప్ డౌన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఏ క్లాస్లో మెయిన్ మెథడ్ ఉందో ఆ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఏ మెయిన్ మెథడ్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీరు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎగ్జిక్యూట్ చేశారు ఇది, సో మీకు ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ ఎడిషన్ అని పెట్టాను నేను, సో దిస్ టైం ఎడిషన్ ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో మనం ఏం రాయలేదు కాబట్టి బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. అలా అంటే మన క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు, వాటిలో మెయిన్ మెథడ్ పెట్టుకోవచ్చు, బట్ కంపైలర్కి మనం ఏం చేయాలంటే ప్రయారిటీ ఇవ్వాలన్నమాట, ఈ మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పేసి. ఓకే, ఎనీవే మనం ఇక్కడ ఒక సెపరేట్ పేజ్ క్రియేట్ చేసాం. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. ఓకేనా, దానికి ఏం చేయాలి, నాకు 2 వేరియబుల్స్ కావాలి. 2 వేరియబుల్స్ కావాలంటే మీకు బేసిక్ డేటా టైప్స్ గురించి ఐడియా ఉందని అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ 2 ఇంటిజర్స్ని తీసుకుంటున్నాను, ఇలా ఇంట్ ఏ, ఓకే, దెన్ ఇంట్ బి, దెన్ ఇంట్ సి. ఎందుకంటే రెండింటిని ఎడిషన్ చేసి నేను సిలో చూపించాలి కదా.
ఇప్పుడు ఏం చేస్తానంటే ఇనిషియలైజ్ చేస్తాను. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 15, c ఈక్వల్ టు a ప్లస్ b. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని కన్సోల్ డాట్ రైట్ లైన్ సి. అయితే విండోస్ స్టే బ్యాక్ ఉండడానికి మనం ఫైనల్గా ఏం చేయాలి, రీడ్ అనే మెథడ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్లయితే మనకి 25 అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏమీ ఉండదు, బట్ ఇది ఏంటంటే చాలా అంటే బేసిక్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఎలా రాస్తుంటారు, సి నేర్చుకునే వాళ్ళు గట. దీన్ని సింపుల్గా మనం ఎలా తేవల్చవచ్చు అన్నది ఒకసారి చూస్తే, ఇంట్ ఏ ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 15 ఎనఫ్. నోని అంటే మూడో వేరియబుల్ డిక్లేర్ చేయవలసిన అవసరం కూడా లేదనమాట. సో దిస్ ఈజ్, మీరు ఇప్పుడు రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఎంత త్వరగా మనం ఈ పద్ధతికి అలవాటు పడితే అంత మంచిది అనమాట. అంటే ఇక్కడ ఏదో పెద్ద మనం ఏదో ఆప్టిమైజేషన్ చేసేస్తున్నాం అని కాదు, బట్ ఇనిషియల్గా సి నేర్చుకునేటప్పుడు మనం ఫాలో అయ్యే స్టెప్స్ అలా ఉంటాయి. బట్ ఇక్కడ మనం అంత సింపుల్గా ప్రోగ్రామ్ రాయొచ్చు అని చెప్పాలని నా ఉద్దేశం. ఓకే, ఇంకా తర్వాత ఈ అవుట్పుట్ మనం చూసాము, ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఈసారి అంటే ఇప్పుడు అవుట్పుట్ మీకు అక్కడ సింపుల్గా ఎలా వచ్చింది, 25 అని వచ్చింది. ఈసారి నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే ఎడిషన్ ఈజ్ 25 అని రావాలి. సో ఇది ప్రింట్ చేయడానికి మనం ఫస్ట్ ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో 2 థింగ్స్ ఉన్నాయి. అంటే ఇది స్టాటిక్ వన్, అంటే ఇప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది ఎడిషన్ ఈజ్ అనేది. ఈ 25 అనేది అంటే డైరెక్ట్గా మనం రాయట్లేదు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, వేరియబుల్స్ నుంచి తీసుకుంటున్నాం. అంటే ఏని బీని ఎడిషన్ చేయడం వల్ల ఈ 25 వస్తుంది. సో అలా వచ్చే వాటిని మనం డైనమిక్ వాల్యూ కింద అనుకున్నట్లయితే, సో ఇది ఇలాగే ఉంచేద్దాం. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను నేను, కన్సోల్ డాట్ రైట్ లైన్. ఈ స్టాటిక్లో ఉన్న వీటిని మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్లో పెట్టాలి కంపల్సరీగా, ఎడిషన్ ఈజ్. ఓకే, తర్వాత ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, a ప్లస్ బి నుంచి వస్తుంది. సో a ప్లస్ బి. ఈ స్టాటిక్ని డైనమిక్ని ఏం చేయాలంటే వీ నీడ్ టు కంబైన్ విత్ దిస్ వన్. ఇది ఎడిషన్ ఆపరేటర్ కాదు, కాంకాటినేషన్ ఆపరేటర్. అంటే స్టాటిక్ని డైనమిక్ని యాడ్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ నేను దాన్ని రాస్తున్నాను చూడండి, ఎడిషన్ ఈజ్ స్పేస్ దెన్ ప్లస్ వీఆర్ గెటింగ్ ద వాల్యూ ఫ్రమ్ a ప్లస్ బి. ఇక్కడ ఈ ప్లస్ వచ్చేటప్పటికి అథమెటిక్ ఆపరేటర్, బట్ ఇది వచ్చేటప్పటికి కన్కాటినేషన్ ఆపరేటర్. ఆటోమేటిక్గా కంపైలర్ దానికి అర్థమైపోతుంది, మనం స్పెషల్గా ఇండికేషన్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే 25, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఎడిషన్ ఈజ్ 25 అని చూపిస్తుంది. ఓకేనా, నౌ ఇంకొంచెం అంటే దీన్ని నేను మనం ఎలా చూపించాం, ఎడిషన్ ఈజ్ 25. మరింతగా నేను దీన్ని కొంచెం స్ప్రెడ్ చేద్దాం అనుకున్నాను. అంటే ఎడిషన్ ఆఫ్ 10 అండ్ 15 ఈజ్ 25 అని చెప్పేసి అవుట్పుట్ చూపించాలనుకుంటున్నాను. సో దీనికి ఏం చేద్దామంటే, సో ఇంతకుముందు మనం ఫాలో అయిన పద్ధతిని ఒకసారి, ఓకే, సో దీనికి ఏం చేద్దామంటే, సో కమ్ బ్యాక్ టు ఎడిటర్, నోట్ ప్యాడ్లో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, సో దీన్ని కాపీ చేస్తున్నాను నేను. ఇక్కడ మీకు ఇది స్టాటిక్, సో ఇక్కడ వరకు నేను ఏం చేస్తాను, ఓకేనా. దీని తర్వాత ప్లస్ పెడుతున్నా, కన్కాటినేషన్ ఆపరేటర్. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ నుంచి వస్తుంది. మళ్ళీ ఇది డైనమిక్, దీని తర్వాత స్టాటిక్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాను, సో మళ్ళీ ఇక్కడ ఎండ్ చేస్తాను. దీని తర్వాత మళ్ళీ డైనమిక్. ఈ 15 ఎక్కడి నుంచి వస్తుంది మనకి, బి నుంచి వస్తుంది. మళ్ళీ డైనమిక్, మళ్ళీ స్టాటిక్. సో క్లోజ్ చేస్తాను. దీని తర్వాత ఈ 25 ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్లస్ బి నుంచి వస్తుంది. సో ఇదే నేను ఇక్కడ రాస్తాను అనమాట. సో కన్సోల్ డాట్ రైట్ లైన్
addition of, so we are getting from a, తర్వాత వచ్చేటప్పటికి అండ్ తర్వాత వచ్చేటప్పటికి బి నుంచి వస్తుంది, తర్వాత ఈజ్, సో ఏ ప్లస్ బి, దిస్ వన్. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే అడిషన్ ఆఫ్ 10 and 15 ఈజ్ 25 అని వస్తుంది. సో దీన్ని యాక్చువల్గా మనం సిలో అవుట్పుట్ రాసేటప్పుడు రాస్తాం కదా, అదే విధంగా రాయొచ్చు. ఎలా అంటే చూడండి ఒకసారి, అడిషన్ ఆఫ్ ఏం చేస్తాం సిలో అయితే %LD అండ్ %LD ఈజ్ %LD. సో డబుల్ కోట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాము, ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇస్తాం, ఏ కామా బి కామా తర్వాత ఏ ప్లస్ బి అని చెప్పేసి. సో ఇదే సింటాక్స్ని మనం చిన్న మోడిఫికేషన్ ద్వారా, అంటే %LD ప్లేస్లో ఫ్లవర్ బ్రాకెట్స్ని పెడతాను అనమాట నేను, అంటే ఫ్లవర్ బ్రాకెట్ 0, సో సెకండ్ వచ్చేటప్పటికి ఫ్లవర్ బ్రాకెట్స్ 1, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చేది 2. ఓకే, సేమ్ అవుట్పుట్, అంటే ఇంతకుముందు మనం చూసిన అవుట్పుట్టే వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ సింటాక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సిస్టమ్ తెలివైంది, కాకపోతే ఏంటంటే మనం ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఇక్కడ 1 ఇస్తున్నాను, లేదా ఇక్కడ 0 ఇచ్చా, ఓకే, లేదా ఇక్కడ 2 ఇచ్చా, ఇక్కడ 0 ఇచ్చా, సో అవుట్పుట్ మీకు రివర్స్లో వస్తుంది. 15 and 25 is 10. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ వాడేటప్పుడు మనకు కొంచెం మెలకువగా ఉంటే మంచిది అనమాట. దట్స్ ఇట్. సో ఇలా ఒక మెసేజ్ని మనకు నచ్చినట్టుగా డిఫరెంట్ వేస్లో దీన్ని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే కదా, కన్ఫ్యూజ్ ఏమీ లేదనుకుంటున్నాను. దీని తర్వాత ఇక్కడికి వద్దాం మనం, ఏది int a = 10. ఓకే, సో నోట్ ప్యాడ్కి వస్తున్నా, int a = 10 టెర్మినేటర్, ఒక సింగిల్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. సో నాకు వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో చెప్తారు ఇది టెర్మినేటర్, ఓకే, నో ఇష్యూ. దెన్ 10 వాట్ ఈజ్ 10? చాలామంది వాల్యూ అని లేకపోతే సంథింగ్ అని చెప్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి మన ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 10 అనేది వీ నీడ్ టు సే ఎలా చెప్పాలంటే కాన్స్టెంట్. 10 అనేది కాన్స్టెంట్. ఇక్కడ 0 ఏంటి? నథింగ్ బట్ ఏ ఆపరేటర్. 0 కాదు, ఈక్వాలిటీని మనం ఆపరేటర్ అని పిలుస్తాం. తర్వాత ఏ, వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ఏ వేరియబుల్. ఇంకా తర్వాత ఇంటి వచ్చేటప్పటికి డేటా టైప్, ఇలా చెప్తూ ఉంటాం. ఓకే, మీకు తెలిసిందే ఏంటంటే ప్రతి స్టేట్మెంట్ కూడా షుడ్ ఎండ్ విత్ టెర్మినేటర్, సో నో ఇష్యూ దాని గురించి డిస్కస్ చేయడానికి. తర్వాత కాన్స్టెంట్ అంటే ద వాల్యూ డజంట్ చేంజ్ అట్ ఎనీ స్టేజ్. ఏ స్టేజ్లో అనేది వాల్యూని, అంటే 10 వాల్యూ ఎప్పుడు 10, ఏ సిచ్యువేషన్లోనూ ఇది మార్చలేరు మీరు. సో ఈక్వల్ టు ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము, వాల్యూని మనం అసైన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, నౌ ఏ ఈజ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ మనం కొన్ని బేసిక్ రూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అవి ఏంటి? వేరియబుల్, వాట్ ఈజ్ వేరియబుల్? సో ఫస్ట్ మనం చెప్పవలసింది, వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఫర్ ద మెమొరీ. అండర్స్టాండ్? అర్థమైంది కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏ = 10 అంటున్నా, అంటే ఈ ఏ అన్నది ఏంటి? నేమ్ ఆఫ్ మెమొరీ. అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, 10 స్టోర్ చేయడానికి కొంత మెమొరీని అలొకేట్ చేస్తుంది. ఆ మెమొరీ నేమ్కి మనం ఏ కింద చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వేరియబుల్ ఈజ్ ఏ టెంపరరీ స్టోరేజ్ మీడియా. ఇది టెంపరరీ స్టోరేజ్ మీడియా. ఓకే, అంటే టెంపరరీ స్టోరేజ్ మీడియా అంటే మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు కూడా వాల్యూ ఆ వేరియబుల్లో, అంటే ఆ టెంపరరీ మెమొరీలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు దాన్ని స్టాప్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మెమొరీ అనేది రిలీజ్ అయిపోతుంది. తర్వాత వచ్చేటప్పటికి వాల్యూ అట్ ఎనీ టైమ్ వీ కెన్ చేంజ్.
అంటే కాన్స్టెంట్ అని మనం డిక్లేర్ చేయకపోతే ఆ వాల్యూ మనం ఎప్పుడైనా సరే చేంజ్ చేయొచ్చు అనమాట. ఆ క్లాస్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కాన్స్టెంట్ ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని అనుకోండి, ఇంకా ఫర్దర్ మీరు ఎక్కడో కూడా అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ నేను కాన్స్టెంట్, ఓకే. సో ఫర్దర్ మీరు ఏ వాల్యూని కానీ బి వాల్యూని కానీ చేంజ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. సో దట్ ఈస్ లేదు, కాన్స్టెంట్ సిచ్యువేషన్లో మీరు వాల్యూస్ని ఏ టైంలో అయినా సరే రీఅసైన్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో అంటే వాట్ ఈజ్ వేరియబుల్ అంటే వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ మెమరీ విచ్ కెన్ స్టోర్ ద వాల్యూ, okay, and it is a temporary storage media. It can store the value throughout the program execution only. Once we stop the program execution, the memory will be released from the variable. And next, third point is we can change the value at any point, okay, any point of time. We can reassign the value at any point of time. ఇవి మనం బేసిక్గా డెఫినేషన్ ఎవరైనా అడిగినప్పుడు చెప్పవలసిందనమాట. సో దీని తర్వాత విషయానికి వచ్చినట్లయితే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు మనం కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్ పాటించాలన్నమాట. అది ఏమిటి అంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యార్. అంటే మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. ఇంట్ మై, ఓకే, నో ఇష్యూ. అదే దీన్ని మీరు ఎలా డిక్లేర్ చేస్తున్నా అంటే int 1 my. సో 1 అనేది ఏంటి, డిజిట్. సో కంపల్సరీగా ఫస్ట్ లెటర్ ఏమవ్వాలంటే క్యారెక్టర్ అవ్వాలన్నమాట. ఇది మనకి ఇన్వాలిడ్, ఓకేనా, అంటే ఇది మనకి రాంగ్ అనమాట. అలాగే తర్వాత వచ్చేటప్పటికి వేరియబుల్ కెన్ బి ఆల్ఫా న్యూమరిక్. అంటే ఇక్కడ కూడా చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇంట్ మై నమ్ 1, ఓకే. సో ఇలా డిక్లేర్ చేయొచ్చు. సో ఇలా ఉంది. సో ఇంట్ 1 మై నమ్, ఇది మళ్ళా రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే వీ కెన్ ఫస్ట్ లెటర్ కంపల్సరీ ఏమై ఉండాలి, క్యారెక్టర్ అయి ఉండాలి. బట్ ఇట్ కెన్ బి ఆల్ఫా న్యూమరిక్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి స్పేసెస్ కానీ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ నాట్ అలౌడ్. స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అలౌడ్. అంటే ఎగ్జాంపుల్కి వస్తే ఇంట్ మై నమ్, ఇది ఇన్వాలిడ్. అలాగని చెప్పేసి ఇలా కూడా మీరు డిక్లేర్ చేయలేరు. ఇలా ఇంట్ మై డాలర్ నమ్, ఇది కూడా ఇన్వాలిడ్. కానీ ఈ సిచ్యువేషన్లో ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇలా ఇంట్ మై అండర్స్కోర్ నమ్. సో మీకు డౌట్ రావచ్చు, అండర్ స్కోర్ కూడా స్పెషల్ క్యారెక్టర్ కదా అని. బట్ ఇక్కడ క్లాజ్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటి, అండర్ స్కోర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ క్యారెక్టర్, ఓకేనా. ఇది తర్వాత అవాయిడ్ కేస్ సెన్సిటివ్. అంటే ఎగ్జాంపుల్ వీ కెన్ డిక్లేర్ లైక్ ఇంట్ ఏ కామా ఏ, నో ఇష్యూ. ఎందుకు అవాయిడ్ చేయమంటున్నానంటే డాట్ నెట్లో ఉన్నటువంటి ఒక ఫ్యూచర్ మనకుంది. అదేంటంటే సి షార్ప్లో లాంగ్వేజ్లో రాసినటువంటి కోడ్ మనకు కావాలితే వీబీ డాట్ నెట్లో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అయితే ఇలా వాడుకునేటప్పుడు వీబీ అంటే యూసేజ్ చేసుకునేటప్పుడు వీబీ డాట్ నెట్లో ఈ కేస్ సెన్సిటివ్ కాదు. అంటే వీబీ డాట్ నెట్లోకి వచ్చేటప్పటికి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఒకలాగానే ఉంటుంది, అంటే రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. సో కేస్ సెన్సిటివ్ కాదు వీబీ డాట్ నెట్. అప్పుడు ఏమవుతుంది, మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాని గురించి ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దిస్ వన్. అండ్ ఫిఫ్త్ వన్, డోంట్ యూజ్
రిజర్వ్డ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్స్. సో రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే కీవర్డ్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ అండ్ కాంటెక్స్చువల్ కీవర్డ్స్ 2 టైప్స్ ఉన్నాయి మనకి. మొత్తం విజువల్ స్టూడియో 2008లో 92 కీవర్డ్స్ ఉంటాయి. 92లో కూడా ఒక 15 వచ్చేటప్పటికేమో కాంటెక్స్చువల్ కీవర్డ్స్, దీని తర్వాత 77 వచ్చేటప్పటికేమో రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ని వీ కెనాట్ యూజ్ యాజ్ వేరియబుల్స్. అంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే ఇంటి ఇఫ్. సో ఇది మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఇఫ్ అన్నదానికి ఆల్వేస్ హ్యాస్ సమ్ మీనింగ్. సో అయితే ఇది ఇన్వాలిడ్. అయితే ఇక్కడే మనం ఏం చెప్పుకున్నాం, కాంటెక్స్చువల్ కీవర్డ్స్ అని చెప్పుకున్నాం. అంటే ఇంటి గెట్ అన్నది కూడా కీవర్డే, బట్ గెట్ అన్నదానికి మీనింగ్ కొన్ని స్పెసిఫైడ్ స్థానాల్లోనే ఉంటుంది. ఇలా గెట్, సెట్, వాల్యూ, ఈల్డ్, వేర్, ఈజ్, కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, 15 కీవర్డ్స్. వీటిని కావాలితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే డోంట్ యూజ్ ఎగ్జిస్టింగ్ ఐడెంటిఫైయర్ నేమ్స్. అంటే సపోజ్ నేను ఇక్కడ ఇంటి ఏ అని డిక్లేర్ చేస్తాను. ఓకే, దిస్ టైమ్ నేను స్ట్రింగ్ ఏ అని డిక్లేర్ చేస్తున్నాను. సో ఇది ఏం చేస్తుంది మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఏ ఆల్రెడీ మనం ఒక మీనింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు దాన్ని డిక్లేర్ చేసినప్పుడు మనకు కంపల్సరీగా అది ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ బేసిక్స్ రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎప్పుడు అంటే అన్ని సందర్భాల్లో when we are creating identifiers. Identifier అంటే ఎనీథింగ్, ఇట్స్ మేబీ ఏ వేరియబుల్ నేమ్, ఇట్స్ మేబీ ఏ మెథడ్. అది వేరియబుల్ నేమ్ కావచ్చు, మెథడ్ నేమ్ కావచ్చు, క్లాస్ నేమ్ కావచ్చు, లేకపోతే నేమ్ స్పేస్ అంటే మన ప్రాజెక్ట్ నేమ్ కావచ్చు. ఏదైనా సరే కంపల్సరీగా మనం ఈ రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో హోప్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరొకసారి చూసినట్లయితే వేరియబుల్ అన్నది మనం స్టోర్ చేసే వాల్యూకి టెంపరీ నేమ్ కింద అనుకోవచ్చు. అండ్ ఆ వాల్యూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయినంత వరకునే అందులో ఉంటుంది, తర్వాత రిలీజ్ అయిపోతుంది. సో కాన్స్టెంట్ అని డిక్లేర్ చేయకపోయినట్లయితే ఆ వేరియబుల్ ఉన్నటువంటి వాల్యూని మనం ఎప్పుడైనా సరే చేంజ్ చేయొచ్చు. అవి కాకుండా వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఈ పద్ధతులు మనం పాటించవలసి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్. అయితే మనకి ఇంకా తర్వాత ఏముంది, డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, అంటే వేరియబుల్ గురించి తెలుసుకున్నాం, అయిపోయింది, ఫైన్. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్కి వచ్చేటప్పటికి వాట్ ఈజ్ డేటా టైప్ అంటే సింపుల్గా చెప్పొచ్చు మనం టైప్ ఆఫ్ డేటా. అంటే ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఇసుక లాంటి దాన్ని తీసుకుని మనం ఒక ఫ్లోర్ మీద స్టోర్ చేయొచ్చు, లేకపోతే ఒక గ్లాస్లో స్టోర్ చేయొచ్చు, లేకపోతే ఒక టేబుల్ మీద పెట్టచ్చు. ఎందుకంటే దాని ప్రత్యేకత వేరు. కానీ వాటర్ తీసుకుని మనం ఫ్లోర్ మీద అంటే అంటే దాని షేప్ అంటే ట్యాంకర్లో స్టోర్ చేయొచ్చు కదా అనుకోవచ్చు, బట్ టేబుల్ మీద అలా పెట్టడం అనేది మనకి వీలు కాదనమాట. అలాగే ప్రోగ్రామింగ్ వరల్డ్లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్తో వర్క్ చేయవలసి వస్తుంది. అది నెంబర్ కావచ్చు, నెంబర్లోనే మళ్ళీ డెసిమల్స్ అవ్వచ్చు, అంటే పాయింట్స్ ఉన్నవి అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, బూలియన్ వాల్యూస్, డేట్ టైమ్స్, ఆబ్జెక్ట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా మనకి డేటా టైప్స్కి వచ్చినట్లయితే అంటే అర్థమైంది అనుకుంటున్నాను. డేటా టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా. ఎలా అయితే మనం వాటర్ని బౌల్లో మాత్రమే మనం స్టోర్ చేయగలము, కొన్ని డేటా టైప్స్కి అంటే కొంత మనం వర్క్ చేసే డేటాకి కొన్ని డేటా టైప్స్ మాత్రమే సూటబుల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే మీ అండర్స్టాండింగ్ కోసం నేను డేటా టైప్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాను. నెంబర్, దెన్ క్యారెక్టర్స్, లెటర్స్, నాట్ క్యారెక్టర్, లెటర్, తర్వాత వచ్చేటప్పటికి అదర్స్. ఓకే, సో నెంబర్కి వచ్చేటప్పటికి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంటిజర్, తర్వాత వచ్చేటప్పటికి ఫ్లోట్. సో మళ్ళీ ఇంటిజర్లోకి వచ్చేటప్పటికి 4 కేటగిరీస్ ఉంటాయి. 4 ఏంటంటే బైట్,
షార్ట్ ఇంట్ లాంగ్. ఓకే, మళ్ళీ బైట్కి వచ్చేటప్పటికి బైట్ యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే క్లాసెస్ అనమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సిస్టమ్ నేమ్ స్పేస్లో ఉంటాయి. సో వీటికి మళ్ళీ మనకి కీవర్డ్స్ ఉన్నాయి. అంటే బైట్ అదే షార్ట్కి వచ్చేటప్పటికి షార్ట్, ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్, లాంగ్కి వచ్చేటప్పటికి లాంగ్. అంటే మన కీవర్డ్స్ తోటి యాక్సెస్ చేస్తూ ఉంటాం. వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బైట్ అన్నది మనకి ఏమవుతుందంటే 8 బిట్ 1 అవుతుంది. ఓకేనా, బైట్ ఈజ్ 8 బిట్ 1, 8 బిట్ ఇంటిజర్. అదే షార్ట్ వచ్చేటప్పటికి 16 బిట్ ఇంటిజర్. అదే ఇంటిజర్ వచ్చేటప్పటికి 32 బిట్ ఇంటిజర్. సో బై డిఫాల్ట్గా మనం ఇంటిజర్ తీసుకుంటాము. అంటే మనం ఇంటి అని డిక్లేర్ చేసినప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ 32 బిట్ ఇంటిజర్ అనమాట. సో ఈ రోజుల్లో మెమరీ అనేది పెద్ద ప్రాబ్లం కావద్దు కాబట్టి నో నీడ్ టు వరీ, అంటే ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. జస్ట్ ఏదైనా సరే మీరు ఇంటిజర్ తీసుకోవచ్చు. లాంగ్ వచ్చేటప్పటికి ఇది 64 బిట్ ఇంటిజర్. ఇవి ఇంటిజర్ ఫ్యామిలీలో. సో 8 బిట్కి వచ్చేటప్పటికి ఎంత మెమరీ తీసుకుంటుంది? 1 బైట్ తీసుకుంటుంది. అదే 16కి వచ్చేటప్పటికి 2 బైట్స్ తీసుకుంటుంది. ఓకే, 16కి వచ్చేటప్పటికి 2 బైట్స్ తీసుకుంటుంది. అదే 32 వచ్చేటప్పటికి 4 బైట్స్ తీసుకుంటుంది. అదే 64 వచ్చేటప్పటికి 8 బైట్స్ తీసుకుంటుంది. ఎస్, ఓకే. అంటే దీనికి ఇంకా మ్యాక్సిమం వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా మీకు నేను ఒక డాక్యుమెంటేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో వాటిలో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మోర్ ఓవర్ వేరే ఒకరి మీద డాక్యుమెంటేషన్ మీద డిపెండ్ అయ్యే బదులుగా ఎంఎస్డి అని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అందులో మీకు క్లియర్గా ఉంటాయి. సో దానికన్నా మీకు గొప్ప గైడ్ ఎవరు దొరకరని నేను అనుకుంటున్నాను. ఓకే, దీని తర్వాత వచ్చేటప్పటికి ఇది ఇంటిజర్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఫ్లోట్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్లోట్. ఓకే, దీనికి కీవర్డ్ వచ్చేటప్పటికి ఫ్లోట్. తర్వాత వచ్చేటప్పటికి డబుల్. ఓకే, కీవర్డ్ వచ్చేటప్పటికి డబుల్. తర్వాత వచ్చేటప్పటికి డెసిమల్. కీవర్డ్ వచ్చేటప్పటికి డెసిమల్. సో ఇది 32 బిట్ ఇంటిజర్. దిస్ వన్ 32 బిట్. ఇది వచ్చేటప్పటికి 64 బిట్. బై డిఫాల్ట్గా మనం పాయింట్స్తో వర్క్ చేయవలసి వచ్చినప్పుడు ఇక్కడైతే డబుల్ తీసుకుంటాము. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి 128 బిట్. దిస్ ఇస్. ఇంకా సైజ్కి వచ్చేటప్పటికి సేమ్ పైదాన్ లాగానే ఇది 4 బైట్స్ తీసుకుంటుంది. ఇది వచ్చేటప్పటికి 16 బైట్స్ తీసుకుంటుంది. 8 బైట్స్ తీసుకుంటుంది. ఇది వచ్చేటప్పటికి 16 బైట్స్ తీసుకుంటుంది. ఇది ఫ్లోట్కి సంబంధించి. ఇంకా దీని తర్వాత లెటర్ అంటే నెంబర్ అయిపోయింది. దెన్ లెటర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 2 ఉన్నాయి. క్యార్ ఒకటి, దీని తర్వాత స్ట్రింగ్ ఒకటి. సో ఇన్ ద సెన్స్ అది ఏం చేస్తుంది, ఒక క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. దీనికి షార్ట్ కట్ వచ్చి క్యార్. ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి ఇది 1 బైట్ తీసుకుంటుంది. 101 బైట్ 8 బిట్స్ తీసుకుంటుంది. సో 8 బిట్స్ కోసం ఇది 1 బైట్ మెమరీ తీసుకుంటుంది. ఓకే, తర్వాత స్ట్రింగ్ వచ్చేటప్పటికి దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి స్ట్రింగ్ కీవర్డ్. సో ఇక్కడ ఇది ఎంత తీసుకుంటుంది అనేది మనం జడ్జ్ చేయలేం. సపోజ్ రాజు అని స్టోర్ చేస్తున్నాం అనుకోండి, రాజు ఏమవుతుంది, 4 లెటర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు ఏమవుతుందంటే 32 బిట్, అంటే పర్ ఈచ్ క్యారెక్టర్కి 8 బిట్స్ తీసుకుంటుంది అనమాట. సో మనం అసైన్ చేసినటువంటి వాల్యూని బట్టి స్ట్రింగ్ కెపాసిటీ మనం చెప్పగలం తప్ప లేదు అంటే మనం చెప్పలేం. సో వీ కెనాట్ జడ్జ్ దిస్ థింగ్స్, మెమరీ ఎంత లేకపోతే అది ఏ బిట్ అనేది మనం చెప్పలేం. సో ఇది అబౌట్ లెటర్.
ఇంకా అదర్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ కీవర్డ్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా వీ కెనాట్ జడ్జ్ ద సైజ్ అండ్ ఏ బిట్ ఎంత బిట్ ఐ మీన్ బిట్ సైజ్ ఎంత, అయితే ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది మనం చెప్పలేం. మనం ఆబ్జెక్ట్ దేనికంటే క్రియేట్ చేస్తాము దానికి ఉన్నటువంటి మెంబర్స్ని బట్టి మనం స్టోర్ చేసే డేటాని బట్టి దీనికి అలాట్ అవుతూ ఉంటుంది. సో ఇది కాకుండా మనకి మెయిన్ బూలియన్ టైప్ ఉంటుంది. కీవర్డ్ వచ్చేటప్పటికి బూల్. సో ఇది వచ్చేటప్పటికి 8 బిట్. సో 8 బిట్స్ అంటే ఆటోమేటిక్గా ఇది 1 బైట్ తీసుకుంటుంది. అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇవి కాకుండా స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి, లైక్ డేట్ టైం, ఓకే, అలాగే టైమ్ స్పాన్. సో ఈ క్లాసెస్ కాదు, స్ట్రక్చర్స్ అనమాట, స్ట్రక్ట్. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్ డేటా టైప్స్. ఇవి కాకుండా ఈవెన్ మనం క్రియేట్ చేసిన క్లాసెస్ కూడా వీ కెన్ యూటిలైజ్ లైక్ డేటా టైప్స్ అనమాట. అంటే .NETలో ప్రతి క్లాసు కూడా ఒక డేటా టైప్ లాగే యాక్ట్ చేస్తుంది. బట్ ఇవన్నీ ఏంటంటే బేసిక్ డేటా టైప్స్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. సో ఈరోజుకి ఇక్కడ వరకు ఆపుదాం.